ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆఫీసర్స్ ముందు 17 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టులకు సంబంధించిన సభ్యులు కూడా జరిగింది. దీంట్లో ఇద్దరు ఏసీఎం ర్యాంక్ సభ్యులు నలుగురు పార్టీ మెంబర్స్, 11 మంది మిలిషియా సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీజాపూర్ సుబ్బాయి జిల్లాకు చెందిన హుసూర్ మామూలు అదేవిధంగా జగల్గూడ పీస్ లిమిట్స్ నివాసిస్తున్నారు. దీంట్లో 11 మెంబర్స్ మేలు 6 ఉమెన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ మిలిషియా మెంబర్స్ 11 మంది కూడా ఎర్రపల్లి పూజారి కంటే అదేవిధంగా భూమతి ధర్మారం ఆర్బీసీలో పనిచేసిన మిలిషియా సభ్యులు. సో మేజర్గా కూడా ఈ 17 మంది సరెండర్ కావడానికి ముఖ్య ఉద్దేశం అదేవిధంగా రీజన్స్ మనం చెప్పుకోదగ్గర ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు, గత 4-5 నెలల నుండి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మన బార్డర్ ఏరియాస్ లో కూడా అనేక రకాల డెవలప్మెంట్స్, సిఆర్పిఎఫ్ క్యాంప్స్ కావచ్చు, సరెండర్స్ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా లోకల్ సపోర్ట్ మన తెలంగాణ రాష్ట్రం నుండి అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కూడా ఎవరికి కూడా నక్సల్స్ కి లోకల్ సపోర్ట్ లేకపోవడం వల్ల అదొక రీజన్. అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్ గా కూడా చూసుకుంటే మనకు ఈ సంవత్సరంలోనే ఇప్పటి వరకు 282 మెంబర్స్ సరెండర్ అవ్వడం జరిగింది. వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళు డిఎస్సీఎం అదేవిధంగా ఏసీఎం పార్టీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. మనం ఈ సంవత్సరం జనవరి నెలలో స్టార్ట్ చేసిన ఆర్మీ సమూహం కావచ్చు, అదేవిధంగా ఆపరేషన్ చేయుతాయి, ఇటువంటి కార్యక్రమాల వల్ల ఏంటంటే ఆకర్షితులై వాళ్ళు సరెండర్ అవుతున్నారు. దానికి అన్నిటికంటే కూడా మించి మనం ఏదైతే సరెండర్ అండ్ రియాక్టేషన్ పాలసీ ఉందో, ఎవరైతే సరెండర్ అవుతారో వితిన్ 1 వీక్ 10 డేస్ వాళ్ళకు రావాల్సిన చెక్స్ అందజేయడం, బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే దగ్గర ఉండి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి ఆధార్ కార్డు ఇప్పించి వాళ్ళకు ఏదైతే క్యాష్ రివార్డ్స్ ఉంటాయో ఇవ్వడం వల్ల కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ క్యాష్ రివార్డ్సే కాకుండా పోలీస్ స్టేషన్ వైజ్ కూడా వీళ్ళ డేటా తీసుకొని వాళ్ళకి ఇప్పుడు లైవ్లీహుడ్ కోసం ఎటువంటి అవసరాలు ఉన్నాయి, లైక్ కొందరేమో టైలరింగ్ మిషన్ కావాలన్నారు, కొందరు పెట్రోల్ బంక్లో పనిచేస్తారని, అదేవిధంగా కొందరు ఐటీసీ అనేక సంస్థలలో పనిచేస్తారు. సో ఇటువంటి రిక్వెస్ట్స్ ఏమొస్తున్నాయో ఇవన్నీ కూడా వాళ్ళకు సమకూర్చడం వల్ల పోలీస్ మీద ట్రస్ట్ పెరిగి సరెండర్ అవుతున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో కూడా మన ఇన్సిడెంట్స్ చూసుకుంటే ఆపరేషన్ కరెక్ట్ ఏదైతే ఆల్మోస్ట్ లైక్ 2 వీక్స్ 15 డేస్ వరకు జరిగిందో దాంట్లో 31 మావోయిస్టులు కూడా న్యూట్రలైజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి యాజ్ ఎ జిల్లా ఎస్పీగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ తరఫున కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఆపరేషన్ కరెక్ట్ తర్వాత 20 మెంబర్స్ మూడు జిల్లాలో అరెస్ట్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా 12 మెంబర్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు కూడా మనకు ఇదివరకు ఎవరైతే నక్సల్స్ కరెగుట్టారో అనే ఒక బేస్ చేసుకొని అక్కడ ఆపరేషన్స్ చేద్దాం అనుకున్నారు, అటువంటి ఇప్పుడు సాగే ప్రసక్తే లేదు. ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ గుడారాలు ఉన్నాయి, ఇక్కడ హైడింగ్ ప్లేసెస్, ఇన్ కేస్ ఏమైనా అటాక్ అయినా కూడా ఎటు ఏరియా నుంచి ఎస్కేప్ అయ్యే రూట్స్, గ్రాసరీస్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కరెగుట్టలు అనేది కూడా సేఫ్ ఆప్షన్ కాదు. అంతేకాకుండా రీసెంట్ గా కూడా మనం చూసినాం సిపిఐ మావోయిస్ట్ సంబంధించిన జనరల్ సెక్రటరీ కూడా న్యూట్రలైజ్ అవ్వడం జరిగింది. సో ఈ నక్సల్ కార్డర్స్ లో కూడా ఒక అభద్రతా భావం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. వాళ్ళ మొబైల్ కూడా చాలా డౌన్ అయ్యి ఒక జనరల్ సెక్రటరీ స్థాయి కార్డర్ ని రక్షించుకోలేని నక్సల్స్ ఈ డీడీసీ కానివ్వండి, ఏసీ కానివ్వండి, స్టేట్ సెక్రటరీ కానివ్వండి, వీళ్ళకి ఏ రకంగా కాపాడుకుంటుంది అనే ఒక క్వశ్చన్ రేజ్ అయింది. సో యాజ్ ఏ జిల్లా ఎస్పీగా నా రిక్వెస్ట్, ఇప్పుడు మీకు ఎటువంటి ఆప్షన్ కూడా లేదు, ఓన్లీ సరెండర్ అవ్వండి. మీకు ఏదైతే ప్రతిఫలాలు రివార్డ్స్ ఉంటాయో వెంటనే మీకు అందజేయడం జరుగుతుంది. అది కాకుండా మేము ఇంకా ఐడియాలజీ అని మీరు ముందుకెళ్తే మాత్రం పబ్లిక్ నుంచి సపోర్ట్ ఉన్నారు, అదేవిధంగా సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నారు. మీరు ఛత్తీస్గఢ్లో చూసుకుంటే అనేక సిఆర్పిఎఫ్ క్యాంప్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా మీకు ఎటువంటి తావు లేకుండా మీ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఇదివరకు బీజాపూర్ సుబ్మా జిల్లాలో చాలా పెద్దగా ఉండేది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది చాలా చిన్నగా అయింది.